నిన్న మధ్యాహ్నం వండినటువంటి చికెన్ తిన్నటువంటి స్టూడెంట్స్ ఒక 28 మందికి అస్వస్థతకు గురవటం జరిగింది. అది కూడా నిన్న నైట్ 1 గంటకి వామిటింగ్స్ మోషన్స్ అవడంతో అక్కడ స్టాఫ్ మెంబర్స్ కూడా అప్పుడప్పుడు తేరుకొని ఏం జరిగిందని తెలపగానే మరి నిన్న మధ్యాహ్నం తిన్నటువంటి ఆహార పదార్థం వల్ల కాస్త కడుపు ఉబ్బరంగా ఉంటాం. అదేవిధంగా సాయంత్రం పూట తిన్న స్నాక్స్ కూడా వారికి అరుగుదల లేకపోవడంలో ఏదో ఒకటి అనేది మరి మొత్తం అయితే నిన్న మధ్యాహ్నం తిన్న చికెన్ ప్రకారంగా వారికి వామిటింగ్లా కనిపించి ఈసారి చెప్పేసి వాళ్ళని చెప్పడం. అదేవిధంగా త్వరితగతిన ఉదయం పూట కూడా మన డాక్టర్స్ని ఇన్వైట్ చేయటం, అలానే 28 మంది ట్రీట్మెంట్ పోతున్న సందర్భంలో 26 మంది కూడా అక్కడే స్కూల్లోనే ఉన్నారు. అదేవిధంగా ఇద్దరిని కూడా మనం ప్రైవేట్ హాస్పిటల్ కిడ్స్ కేర్ సెంటర్కి మనం ఒక అత్యవసర నిమిత్తం ఇక్కడ మనం తీసుకురావడం జరిగింది. వాళ్ళు కూడా ఈరోజు ఇద్దరు కూడా మంచి స్టెబిలిటీలో ఉన్నారు. మధ్యాహ్నం చికెన్ తిన్నప్పుడు స్టమక్ పెయిన్ వచ్చింది. తర్వాత నర్స్ మేడం టాబ్లెట్స్ ఇచ్చింది. దాన్ని తగ్గకపోతే గ్లూకోజ్ ఇచ్చింది. ఇంకా చికెన్లో పాయిజన్ వేసి కడుపులో బాగా పెయిన్ వచ్చింది. వాటికి చాలాసార్లు మోషన్స్ అయ్యాయి. I'm from Yamans Gandhilapalli, principal in charge. So today morning or not, we are having some issue regarding some students. They are having some loose motion and vomiting. So maybe it is due to the chicken that they have eaten and they ate before yesterday. Maybe that due to exam stress and indigestion problem, some students are having this issue. We immediately treated all the students. Everyone is fine, fit and fine. Only one student is feeling little bit weak, so that's why we send that student to Rathuballi hospital. Everyone is now fit and fine. No issue. Situation జరిగింది కనీసం నాకు చెప్పాలి. ఇక్కడే ఉన్నాను, నాకు చెప్పాలి. లోకల్లో ఉన్నాను, నాకు చెప్పాలి. ఎక్కడెక్కడ ఉంటే నాకు ఫోన్ కంప్లీట్ చెప్పాలి. జరగరాని ఇన్సిడెంట్ జరిగింది. స్టాప్ అంతా కూడా చేయండి, ఈజీగా ఉండదు. వీళ్ళకి డ్యూటీలు ఉండవు, డ్యూటీ అలాట్మెంట్ చేయరు. లోపల అసలు వంటకి ఎవరు అలాట్మెంట్ డ్యూటీ ఉండదు తెలియదు. స్టాఫ్ వెళ్ళి అసలు కానీ కూర్చొని చూసేటప్పుడు ఉండరు. ఆ పిల్లలు ఏం తింటారో తెలియదు, లోపల స్టాఫ్ ఏం చేస్తారో తెలియదు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.